నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నిజామాబాద్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని హాస్టల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న హాస్టల్ భవనం శిథిలమవుతూ ఉండటంతో కొత్తది నిర్మించాలని కళాశాల అధికారులు 3 ఏళ్ల కిందట ప్రతిపాదనలు పంపారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. హాస్టల్ దుస్థితిపై 4 సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. రైట్, నిజామాబాద్లోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అయితే హాస్టల్ సంబంధించినటువంటి భవనాలు పురాతనంగా ఉన్నాయని కూడా వాళ్ళ పేరెంట్స్ ఏదైతే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిజామాబాద్లోని ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలలో కూడా 2 వసతి గృహాలు ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇది నూతనంగా నిర్మించినటువంటి వసతి గృహం. దీంట్లో మొదటి సంవత్సరం సంబంధించిన వాళ్ళైతే హాస్టల్ వసతి ఉంటుంది. ఇది దాదాపు కూడా రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు. అయితే మనం చూసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి పక్కన అయితే ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో అయితే ఇక్కడ విద్యార్థులు కూడా మొదట్లో అయితే కాలేజ్ ఉంటుంది, దాని పక్కకంతా కూడా హాస్టల్ సంబంధించిన గృహాలు ఉండడంతో కూడా కాలేజీలో చదువుకున్న తర్వాత హాస్టల్లో సంబంధించినటువంటి గృహాలకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ చూడొచ్చు, పరిసరాలన్నీ కూడా గుబురు అన్నటువంటి మొక్కలతో అయితే నిండి ఉన్న నేపథ్యంలో కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకంటే ఈ సీజన్ అలాంటిది కాబట్టి ఇట్లాంటి గుబురుగా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి క్రిమికీటకాలు కానీ అలాంటి పురుగు లాంటి పాములు లాంటి బెడద కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మొత్తానికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే హాస్టల్కి సంబంధించినటువంటి ఏదైతే 2 వసతి గృహాలు ఉన్నాయో ఇక్కడ సీట్లు కూడా సరిపోవట్లేదని ఒకవైపు విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా నిజామాబాద్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చూసుకుంటే 360 మంది అయితే విద్యార్థులు ఉంటారు. ఈ విద్యార్థులకు దాదాపు కూడా 180 మంది విద్యార్థినులకు మాత్రమే సీట్స్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ 180 మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో సంబంధించినటువంటి రాష్ట్రంలోని వివిధ జిల్లాకు సంబంధించిన విద్యార్థినులు అయితే ఇక్కడ చదువు నిమిత్తం అయితే వస్తూ ఉంటున్న పరిస్థితి ఉంటుంది. ఇది వారికి సరైన ఏర్పాట్లు కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి వసతి అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ వసతి కూడా సరైన వసతి కూడా లేదన్నట్టుగా కూడా విద్యార్థి సంఘాలు కూడా ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదనే ఒక విమర్శ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి మనం చూడొచ్చు, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహం ఇది. పురాతనంగా ఉన్నటువంటి వసతి గృహం చూడొచ్చు, బీటలు వారిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. చాలా ఇయర్స్ నుంచి దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి కూడా ఇది నిర్మాణం చేపట్టి 20 సంవత్సరాల పైగా అయింది కాబట్టి ఇది పురాతనంగా ఉంది. దీంట్లో దాదాపు కూడా 180 మంది విద్యార్థులు కూడా మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం సంబంధించిన వాళ్ళు చదువుకుంటున్నటువంటి ముందల కాలేజ్ ఉంటుంది. దాని అనంతరం కూడా ఇక్కడికి వచ్చి వసతులు అయితే అరకొక వసతులు ఉన్నాయని కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఈ వసతి గృహం ఉండడం వల్ల కూడా విద్యార్థులకు ఉండడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూడొచ్చు, భోజనం సంబంధించిన చూస్తే కూడా సంబంధించినటువంటి మధ్యలో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యం ఉంది. అన్నం కూడా ఉడకనట్టుగా అవుతున్నాయి, మెత్తగా అవుతున్నాయి కూడా చాలా రకాలైన కంప్లైంట్స్ వచ్చాయి. ఇది ఏంటి అసలు, ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఎంతవరకు వాస్తవము, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రపోజల్ కూడా కొత్త వసతి గృహం కూడా ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏంటి మాట్లాడదాం, దీనికి సంబంధించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు, నరేష్ గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, చాలా రోజులుగా కూడా ఇక్కడ వసతి గృహం అయితే సరిగా లేదని చెప్పి ఒక కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అయితే 360 మంది స్ట్రెంత్ కూడా ఉన్నారు. 360 స్ట్రెంత్కి కూడా 180 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి బయట నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సీట్ లేదు, అంటే ఉండడానికి కరెక్ట్గా లేకపోవడంతో కూడా వసతి గృహం సరిగా లేకపోతే బయట కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉండి వాళ్ళ చదువు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు అసలు మీరు? అయితే నా పేరు నరేష్, నేను ఉమెన్స్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్. అయితే ఇక్కడ ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఒక బ్యాచ్ పూర్తి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోతారు, వరంగల్ అండ్ హైదరాబాద్ పోతారు. తర్వాత మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరెవరికైతే హాస్టల్ సీట్ కావాలో వాళ్ళందరికీ కూడా మేము హాస్టల్ వసతి ఇస్తున్నాము. హాస్టల్ వసతి లేకుండా ఉండే పిల్లలు ఎవరు లేరు. సో ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు నిజామాబాద్ టౌన్లో కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు కంపల్సరీగా మేము ఇండ్ల నుంచే వస్తామని వాళ్ళు ఇంటి నుంచే వస్తున్నారు. హాస్టల్లో అందరికీ మంచి వసతులు ఇస్తున్నాం. ఇక్కడ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. మేము పొద్దున సాయంత్రం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ స్టడీ అవర్స్లో ఆ పిల్లలు ఏంటంటే స్లిప్ టెస్ట్ కావచ్చు, మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, వాటన్నిటి కూడా బాగా చదువుకుంటున్నారు. సో పిల్లలు కూడా ఇక్కడ వాళ్ళకు మళ్ళీ మనము గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా
వాళ్ళకు కబడ్డీ కానీ ఇక్కడ ఖోఖో కానీ వాళ్ళ ఆట స్థలాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ మనము ఈ షటిల్ మరి ఇది టేబుల్ టెన్నిస్ ఆడడానికి ఒక బోర్డు కూడా తెచ్చాము. రెగ్యులర్ ఆడుతున్నారు. పిల్లలకి ఏంటంటే పాస్ పర్సెంట్ బాగుంది, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో బాగున్నారు. లాస్ట్ టైం అయితే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో అన్నిట్లో కూడా ఆల్ ఈవెంట్స్లో కూడా ప్రైజెస్, ఇంకా ముఖ్యంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్లో అన్నిట్లో కూడా ఫస్ట్ ప్రైజ్. సార్ ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఇక్కడ పీటీకి సంబంధించిన వాళ్ళు కూడా రెగ్యులర్గా లేరు, వాళ్ళు లేకుండా మీరు ఎట్లా ఫస్ట్ వస్తున్నా అని చెప్తున్నారు? అసలు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు లేరు, మరి మీరు ఎట్లా వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఫస్ట్ వస్తున్నారు అసలు? అదే లాస్ట్ టైం అథ్లెటిక్స్లో ఒక చెస్లో తప్ప మిగతా అన్నింటిలో కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ప్రైజ్, ఒక్కో దాంట్లో అయితే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కూడా వచ్చాయి. అయితే ఏంటంటే మనకు రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ లెవెల్లో కాబోతుంది. కాగానే మనకు మ్యాట్రన్ వస్తారు, మిగతా సప్లయర్స్, కుక్, మిగతా వాళ్ళంతా వస్తారు. కాబట్టి వాళ్ళు లేకున్నప్పటికీ మేము ఒక మంచి నైపుణ్యం కలిగిన స్టాఫ్ని తీసుకున్నాం. మాకు హాస్టల్ మేనేజర్ రెగ్యులర్ ఉన్నారు. మొత్తం దీనికే ఈ హాస్టల్కే మొత్తం టైం ఇస్తున్నారు. డిప్యూటీ వార్డెన్స్ ఉన్నారు, రవికాంత్ రెడ్డి సారు, సుజాత, వీరయ్య. ఈ డిప్యూటీ వార్డెన్స్ ఆధ్వర్యంలో ఈ వర్క్ నడుస్తుంది. అట్లాగే మాకు మంచి ఫిజికల్ డైరెక్టర్ వెంకటేష్ కానీ, మిగతా సిద్దిక కానీ, శ్రీనివాస్ కానీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మంచి డైరెక్షన్ ఇస్తున్నారు. మేము బయట ఉన్న ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ఎవరైతే ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటూ వీళ్ళకు ఆటలు ఆడిస్తున్నాం. దాని ద్వారానే మాకు మంచి ప్రైజెస్ వస్తున్నాయి. ఇప్పుడు హాస్టల్ కూడా అరకొక వసతులు ఉన్నాయి. హాస్టల్ ఇంకా మళ్ళీ మీకు ఇంకొక హాస్టల్ కూడా నిర్మించాలని కూడా ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి పెట్టారా ఏంటి సార్? అదే ఏంటంటే టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే అవసరము అంటే వాళ్ళే సర్వే చేశారు, ఎక్కడెక్కడ హాస్టల్స్ అవసరము, ఏవి ఓల్డ్ హాస్టల్స్ ఉన్నాయి. ఇది దాదాపు ఓల్డ్ హాస్టల్ కాబట్టి ఇక్కడ ఒక న్యూ హాస్టల్ ఇవ్వడానికి గవర్నమెంట్ మా టెక్నాలజీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకున్నది. త్వరలో అమౌంట్ వస్తుంది. రాగానే మాకు విశాలమైన స్థలం ఉంది, అక్కడ మళ్ళీ ఒక కొత్త హాస్టల్ను కన్స్ట్రక్షన్ చేస్తాం. అట్లా ఇప్పుడు బయట ఉన్న వాళ్ళతో కొంతమంది కూడా బయట ఉంటున్నారు, చాలా మంది పిల్లలు కూడా బయట ఉంటున్నారు. మరి ఇక్కడ హాస్టల్ కరెక్ట్గా వాళ్ళకి లేదు. పిల్లలందరికీ కూడా హాస్టల్ వస్తుంది. అయితే కొద్దిమంది ఏంటంటే ఇక్కడ చేరిన వాళ్ళు ట్రిపుల్ సీట్లు వస్తే వెళ్ళిపోతున్నారు. అట్లా ఇంకొంతమంది ఏంటంటే ఫాదర్ మదర్ సెంటిమెంట్తోని ఇక్కడ ఉండలేక అట్లా వెళ్ళిపోతున్నారు. సో అంతేగాని ఇక్కడ మనకు మంచి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, మంచి హాస్టల్ వస్తుంది. ఫుడ్ కానీ కర్రీ కానీ మన ఈ సప్లయర్స్ కానీ ఎవరైనా అందరూ బాగున్నారు. వంట చేసే వాళ్ళు రెగ్యులర్గా ఎవరు లేరు, మరి ఎవరితో చేస్తున్నారు? అదే మేము ఏంటంటే కుక్, అసిస్టెంట్ కుక్ అయినా ఇంకా మిగతా ఒక సప్లయర్ రెగ్యులర్ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ మేము రిక్రూట్మెంట్ చేసుకొని ప్రైవేట్ బేసిస్లో వాళ్ళ ద్వారా వర్క్ చేయిస్తున్నాము. కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, ఏ వర్క్ చేస్తున్నారా లేదా, వర్క్ చేసే విధంగా మా హాస్టల్ మేనేజర్ కానీ డిప్యూటీ వార్డెన్స్ కానీ నేను కానీ పూర్తిగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం. ఇది మనం చూడొచ్చు. అయితే హాస్టల్ సంబంధించినటువంటి కొరత అయితే ఉంది. ఈ హాస్టల్ పురాతనంగా ఉండడంతో కూడా ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. చుట్టుపక్కల వాతావరణం కూడా అట్మాస్ఫియర్ బాగుంటుంది, కానీ ఈ పిచ్చి మొలకలతో కూడా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా చొరవ చూపించాలని కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే హాస్టల్ గురించి చూపించినట్టయితే హాస్టల్ విద్యా వ్యవస్థకు ఒకవైపు సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా హాస్టల్కి సంబంధించి అంటే చదువుకునే విద్యార్థులకు ఉంది. హాస్టల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవస్థలు కూడా కొన్ని ఉన్నమాట వాస్తవం అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది సంబంధించినట్టుగా కొత్త బిల్డింగ్ ఇవ్వడం వల్ల కూడా విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ అందరికీ కూడా అన్ని రకాల ఉపయోగం ఉంటుందని కూడా తెలిసిన పరిస్థితి. అయితే మొత్తానికి సంబంధించినటువంటి ఏదైతే 360 మంది స్ట్రెంత్ ఉంటారో వాళ్ళకి 180 మంది మాత్రమే ఇక్కడ హాస్టల్లో ప్రస్తుతం అయితే ఉంటున్నారు. సంబంధించిన కొంతమంది అయితే బయట కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. మరి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నట్టయితే వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి అక్కడ ఉంచినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వసతులు పెంచాలనే మాట మాత్రం డిమాండ్ అయితే బలంగా కొనసాగుతుంది. మొత్తానికి కూడా పరిసరాలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. సంబంధించినటువంటి ఏదైతే లోపల వంట సంబంధించిన ఏదైతే సెక్షన్ ఉందో వంటకు కూడా రెగ్యులర్ వాళ్ళు లేరు, టెంపరీగా పెట్టి ఇది చేస్తున్నారు. అక్కడ వైపు పీటీ కూడా లేరు. ఇవన్నీ కూడా నియామకాలు అయితే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇది మొత్తానికి ఉన్నటువంటి కాలేజ్ మహిళా సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఫోర్సైట్ టీవీ, నిజామాబాద్.